దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశ మాటలు విందాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాలకు నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియపరిచిన విషయం ఏంటంటే, నీ భారాన్ని నా మీద మోపము అంటున్నాడు. ఈరోజు ఎవరి కష్టం వారే అనుభవిస్తున్నారు, కానీ నీ భారాన్ని నా మీద మోపము అంటే అర్థం ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నా సన్నిధికి వచ్చి నీవు ప్రార్థించు, నాకు అప్పచెప్పు, నీ కష్టమంతా మరచిపో, ఖచ్చితంగా నీ భారాన్ని తొలగింపచేస్తాను, నేను చూసుకుంటాను. నీతిమంతునిగా ఉన్నట్లయితే నిన్ను దేవుడు ఎన్నడూ కూడా కదలించేవాడు కాదు. మనలో ఉన్న నీతినే మనల్ని ఉన్నతమైన స్థానం తీసుకెళ్తుంది. ఈరోజు మనలో నీతి ఏమీ లేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరిని దేవుడు నీతిమంతులుగా మార్చుకున్నాడు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నీతిమంతులుగా మార్చుకుంటా ఉన్నాడు. ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ నీ జీవితంలో ఊగిసలాడిపోయే విధంగా నీ ఉంటున్నావు కావచ్చు. ఈజీగా పడిపోయి కింద పడిపోయి ఏడుస్తూ కన్నీరు గారుస్తున్నావు కావచ్చు. దేవుడు అంటున్నాడు, నువ్వు కదల్చబడవు, నువ్వు ఖచ్చితంగా స్థిరంగా ఉంటావు, నేను నిన్ను నిలబెడతాను. కనుక నీకున్న కష్టాన్ని, నీ భారాన్ని నువ్వు నా మీద మోపితే నువ్వు స్థిరంగా ఉండగలుగుతావు. అదే భారమంతా మీద పెట్టుకొని స్థిరంగా ఉండగలుగుతారా? ఉండరు, పడిపోతూ ఉంటారు. ఎవరైతే భారమంతా పెట్టుకొని మోస్తూ నడుస్తున్నారు అనుకోండి, ఆ వ్యక్తి ఎంత దూరం నడవగలుగుతాడు? కొద్ది దూరం నడవగలుగుతాడు. కానీ ఎక్కువ భారం ఉంది, మోయలేని భారం ఉంది. మోయలేని భారాన్ని ఎవరు తీస్తారు? ఆయనే నిన్ను ఆదుకొను అని వాక్యం తెలివిస్తూ ఉంది. ఆయనే వచ్చి నిన్ను ఆదుకుంటాడు. అమ్మా, ఎందుకు భారాన్ని మోస్తావు? నా దగ్గరికి రా, నీ భారాన్ని దింపివేయి. ఒక పెద్ద మూట మోసుకొని వెళ్తున్న వ్యక్తి ఏదైనా వెహికల్లో ఎక్కించుకున్నప్పుడు ఆయన ఆ మూటను ఆ వెహికల్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆయన మీద భారం పోతుంది. ఆ వెహికల్లో వెళ్తున్నప్పటికీ ఆ మూటను దించకుండా ఆయన నెత్తి మీద పెట్టుకుంటే ఏమవుతుంది? అవివేకతనం అవుతుంది. ఆ వెహికల్లో, ఆ వాహనంలో ఎక్కడాన్ని బట్టి ఆ వాహనంలో ఆయన భారాన్ని ఆ వాహనం మోస్తుంది, ఆ భారాన్ని కూడా ఆ వాహనమే మోస్తుంది. ఆ విషయం నేను గమనించకుండా నేనైతే ఎక్కడానికి ఎక్కాను, కానీ ఈ భారము ఈ వాహనానికి ఎందుకు వెయ్యాలి అనుకునే ఆ వాహనపు ఓనర్ మీద ఎందుకు ఈయన మీద భారం వేయాలని చెప్పేసి అనుకోవటం అవివేకపుతనం. ఈరోజు వెహికల్లో ఎక్కడం అంటే దేవుని నమ్ముకోవటం, భారం దించకపోవడం అంటే అవివేకపుతనం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా నమ్మడానికి నమ్మాం, ఆయనే ఆదుకుంటాడు అంటాం, కానీ ఆయన మీద ఆధారపడం. అందుకే దేవాదేవుడు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాడు, నీ భారాన్ని నా మీద మోపము, ఆయనను ఆదుకుంటాడు, ఇక నువ్వు కదల్చబడవు. బరువైన వస్తువుని, బరువైనటువంటి మూట మోస్తున్న వ్యక్తి ఆయన అనుకుంటాడు, ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటాడు. ఎస్, ఎవరైనా హెల్ప్ చేయాలి. నువ్వు ఈరోజు ఆ భారంతో, ఆ కష్టంతో, సమస్యలతో, అనారోగ్యాలతో, ఇబ్బందులతో అనే భారంతో ఉన్నావు. నీ భారాన్ని ఎవరు ఆదుకుంటారు? ఎవరు తీరుస్తారంటే యేసయ్య ఆదుకుంటాడు. ఇక నీ భారం పోయిన తర్వాతకి, యేసయ్య ఆదుకున్న తర్వాతకి నువ్వు కదల్చబడవు. ఇక నువ్వు నీతిమంతుడిగా మార్చబడుతుంది. దేవుడు నమ్మావు కనుక నువ్వు కదల్చబడవు, ఎన్నడూ కదల్చబడవు. నా సమస్యలు, ఈరోజు నీకున్న సమస్యను బట్టి కదల్చబడుతున్నావు కావచ్చు, అనారోగ్యం బట్టి కదిలిపోతున్నావు కావచ్చు. అమ్మో, ఈ సమస్య, అనారోగ్యం ఏంటి, బాధలేంటి, అప్పులేంటి అని చెప్పేసి ఏవో బాధపడుతూ, కన్నులు గారుస్తూ, ఏడుస్తూ, దుఃఖంతో ఉన్నావు కావచ్చు. నా దేవుడు నీకు తెలియపరుస్తున్న ఈరోజు, ఈ భారమంతా ఆయన మోపము, దేవుడిని ఆదుకొని నిన్ను కదల్చనివ్వకుండా నా దేవుడిని బలపరిచి ఉన్నతమైన స్థానంలోనికి ఆశీర్వాదం అనుభవించేలా నా దేవుడు చేయును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ దినమందు చక్కటి వాక్యం మాకు తెలియపరిచారయ్యా. నీతిమంతులైన ఎన్నడూ కదిలింపనీయడని అంటున్నావు కదా ప్రభా. నిజంగా
మాకున్న భారం, మాకున్న కష్టాన్ని బట్టి మేము కింద పడిపోతున్నాము, లేవలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం. మీరు మమ్మల్ని ఆదుకుంటారని సెలవిచ్చారు కదా ప్రభా. మాకున్నటువంటి కష్ట నష్ట బాధలకు ఇబ్బంది నుంచి మా విడుదల దైత్యం వేడుకుంటున్నాం. ప్రస్తుతం మేము అనుభవిస్తున్న శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, కన్నీళ్ళు, అనారోగ్యాలు, అప్పు బాధలు, యాత లేమిడి అన్నీ తొలగింపచేయండి ప్రభా. మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడు నీ నామాన్ని సూచిస్తున్నామయ్యా. నిజంగా మీరు చూపినటువంటి ఈ గొప్ప ప్రేమను బట్టి నీ నామానికే వందనాలు, స్తోత్రం చేయడం సహాయం తెచ్చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు అందుకొని ఈ వాగ్దానం అందరి చూసి నెరవేర్చమని కృతజ్ఞతతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.